పెన్షనర్స్ను చంద్రబాబు బలిపేటం ఎక్కిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ అన్నారు. చంద్రబాబును ప్రజలు క్షమించరని, రాష్ట్రంలో అవ్వాతాతల మరణాలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని, వృద్ధులు ఉసురు తగిలి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి పాలుకాక తప్పదన్నారు. సూర్యోదయం కన్నా ముందే అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు బగబగ మండుతుంటే అంతకన్నా మించినటువంటి స్థాయిలో చంద్రబాబు నాయుడు కడుపు మంటతో మండిపోతున్నాడు. గడిచినటువంటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలైనటువంటి అవ్వాతాతలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా తెల్లవారు 5వ గంటకే సూర్యోదయం కన్నా ముందే తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయినటువంటి వాలంటీర్స్ ద్వారా నేరుగా వారి పెన్షన్ వారి చేతుల్లోనే పెడితే ఆనందంతో అవ్వాతాతలు మురిసిపోయినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అయితే పేద ప్రజలు అనేవారు ఆనందంగా ఉండడాన్ని జీర్ణించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు తన జేబు మనిషి అయినటువంటి రమేష్ ద్వారా, నిమ్మగడ్డ రమేష్ ద్వారా హైకోర్టులో అనేక కేసులు వేయించి, ఎలక్షన్ కమిషన్కి అనేక పిటిషన్లు పెట్టించి, ఓ పక్క పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద అత్యంత జుగుప్సాకరంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మరో పక్క, పురంధరేశ్వరి ఇంకో పక్క, వీళ్ళందరూ కట్టగలిపి మూకుమ్మడిగా ముప్పెట్ట దాడి వాలంటీర్ వ్యవస్థ మీద చేస్తూ తాత్కాలికంగా వాలంటీర్ వ్యవస్థను ఆపగలిగారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని ఆపగలిగారు. తద్వారా పేద ప్రజలు ఈరోజు నరకం చూస్తున్నారు. అవ్వాతాతలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ నమస్కారం.